బంపర్ పడిపోయింది, దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. నేను కొట్టానంటే 10 లక్షల బండి. సారీ సార్, పొరపాటు అయ్యింది. ప్లీజ్ క్షమించండి సార్. అయ్యో కేస్ సార్. సార్ సార్ ఇవ్వండి ఏయ్, సార్. ముందు లైసెన్స్ చూపించు. అది నేను ఇంకా తీసుకోలేదే. ఏంటి తీసుకోలేనా? ఏయ్ ఎల్బోడా నువ్వు? తీసుకోండి సార్. ఆ? 500 రూపీస్. కొట్టానంటే ఏంటి బిచ్చం వేస్తున్నావా? 10,000 తీయవే. 10,000? 10,000. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. ప్లీజ్ ఇది తీసుకోండి సార్. సరే ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి నీ బండి తీసుకెళ్ళి. సార్ బండి లేకుండా ఇంటికి వెళ్తే నాన్న లోపలికి రానివ్వరు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఓ అలాగా. అయితే ఓ మంచి హోటల్ చూసుకొని రూమ్ బుక్ చేసుకొని నిద్రపోయి ఉదయాన్నే నా దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చి నీ బండి తీసుకెళ్ళి. హలో మైండ్ యువర్ వర్డ్స్. డబ్బే కదా కావాల్సింది. ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. వెయిట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ ఎల్బోర్డ్, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేయడం కుదరదు. నేను ఇంటికి వెళ్తాను. ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళు. లొకేషన్ షేర్ చేద్దామని. చిక్కింది. చెప్పు. 9741248693. నంబర్ కరెక్టే కదా? వీడిని నమ్మలేం కానీ వీడియో తీసుకో. ఆధార్ కార్డు ఇచ్చిన ఈ దేశంలో ఆధారం కావాలా? హలో ఒక నిమిషం ఇలా రండి. ఒక ఎవిడెన్స్ సెల్ఫీ తీసుకుందాం. ఆధారం కావాలిగా. రండి ఫ్రేమ్ లో ఉండండి. స్ట్రైట్ గా నిల్చోండి. రాసుకోవద్దు. ఓకే స్మైల్. సార్ ఏం కావాలి సార్? ఇందులో ఉన్న అన్ని తీసుకురా. బ్రో నువ్వేం తింటావు? 2 బ్రో. అదే బ్రో 2 ఏంటి? అదే చెప్తున్నాను కదా, నాకు 2 బ్రో. రమేష్ సురేష్, మేము 2 బ్రోలమే. మీకేం కావాలో చెప్పండి బ్రో. 2 పరోటా చాలు. పరోటానా? ఏ ఆ పొరాటా నోటితో చెప్పలేవా? అరే ఏంటయ్యా మీరు చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి కదా. బ్రో పరోటా అంటారు కదా, నేను తినేదాన్ని బ్రో అని అనకూడదా? నాకు అర్హత లేదా? మీకు మాత్రమే హక్కుంది. దిస్ ఈజ్ కాన్సెప్ట్ బాబు. బ్రో అనే మాటనే అవమానించాడు బ్రో. సప్లయర్ 2 పరోటాలు సైడ్ డిష్ లేకుండా త్వరగా తీసుకొచ్చేవండి. తమ్ముడు అన్నింటికీ కలిపి ఒకే బిల్ తీసుకురా. తమ్ముడు టిప్స్ నువ్వు తీసుకోవద్దు, మేమే ఇస్తాం. అలాగే సార్. రమేష్ మాయిల మారిని చూశాను, మాయిల మరాఠీని చూశాను, కానీ అచ్చం ఒరిజినల్ నోట్ లాగా ఆచుకుతున్న మాయిల మరాఠీ ఈ మాయిల పకీరే. చెక్కిన సెల్లా నుంచి నడుచుడు. రే అడి మృగాలు, ఇప్పుడు ఇచ్చిన అసలైన నోట్లు రా, తర్వాత ఇచ్చేవి దొంగ నోట్లు. ఏయ్ గుండడా, ఏంటి మైండ్ వాయిస్ లో మాట్లాడుకుంటున్నావు? మై డియర్ 5 స్టార్స్, చిన్న మొత్తం నుంచి పెద్ద అమౌంట్ కి రండి. డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తుంటారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తారు. అర్థమైందా? ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మస్ట్. అండర్స్టాండ్? తప్పగా స్టైల్ గా పట్టుకోవడమే రాదు. ఏంటి అది ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నావు? నోటు మార్చడమే మీ పని, దాన్ని చూసుకోవడం మా పని. పేదోడికి ధనవంతుడికి తేడా ఏంటి సురేష్? చాలా సింపుల్ రమేష్. రోడ్డు మీద డాగు లాగా తిరిగితే వాడు పేదవాడు, డాగుతో తిరిగితే వాడు ధనవంతుడు. అయితే త్వరలో మనం కూడా కుక్కతో తిరుగుతాం. ఖచ్చితంగా, ఎందుకంటే మనకు దొరికిన డీల్ అటువంటిది. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి. శివాని ఇంకో 5 లక్షలు అడుగుదాం రమేష్. వస్తే 10, ఆ 10ని 50 లక్షలుగా మారుద్దాం. 50% మనకి, 50% వాళ్ళకి. ఆ పాపని కాపాడడానికి యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. డీలింగ్ అంతా ఓకే, దీనికి డ్రైవర్స్ ఒప్పుకోవాలిగా. ఇవి దొంగ నోట్లు అని తెలిస్తే న్యాయం నిజాయితీ అంటూ క్లాస్ పీకుతాడు. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు రమేష్. ఆ కొట్లో కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండుంటాడు. మాకు తెలిసిన ఒక ఫైనాన్షియర్ తో నీ సమస్య అంతా చెప్పాం. అతను అలాగే కరిగిపోయాడు. ఈ కాలంలో ఇటువంటి కొడుకా అని. డబ్బు ఇస్తాడు, కానీ ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటి బాస్? అదేం లేదు బాస్, మేము తన దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాం. ఒకవేళ 10 లక్షలు ఇచ్చేసామంటే ఇమీడియట్ గా 50 లక్షలు ఇస్తాడు బాస్. అవును బాస్, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. నువ్వు కూడా ఒక 5 లక్షలు ఇచ్చావనుకో, వచ్చే 50 లక్షల్లో మాకు 50%, నీకు 50%. మీ వల్ల ఎప్పుడు వీలవుతుందో అప్పుడు తిరిగిస్తే చాలు. పాప ప్రాణం ముఖ్యం రమేష్.